రాష్ట్ర వ్యాప్తంగా అసైన్ భూములను పట్టా భూములుగా మార్చాలని, వాటికి వెంటనే ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అయితే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ సమాచారం పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు కనుక మన ఛానల్ కి కొత్తగా వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అసైన్డ్ భూములకి ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహించి వెంటనే వాళ్ళకి పట్టాలు జారీ చేయడంతో పాటుగా భూధార్ నెంబర్ ను కూడా ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎంజాయ్మెంట్ సర్వేలో భాగంగా క్షేత్రస్థాయిలో అసైన్డ్ భూముల యజమానులను గుర్తించడంతో పాటు భూమి యొక్క హద్దులు కూడా అక్కడే నిర్వహించాలని చెప్తూ ఉన్నారు. అసైన్డ్ భూముల సర్వే తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా భూములు సర్వే చేసి భూధార్ నెంబర్లు కేటాయించాలని అధికారులకు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. లైసెన్స్ తీసుకున్నటువంటి ఎవరైతే సర్వేయర్లు ఉన్నారో ఆ సర్వేయర్లు సర్వే చేసిన తర్వాత స్క్రూటినీ ఎవరైతే ఉన్నారో అంటే రెగ్యులర్ గా సర్వే చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఈ రెగ్యులర్ లైసెన్స్ సర్వేస్ వాళ్ళు చేసిన సర్వే వీళ్ళు స్క్రూటినీ చేయడం జరుగుతుంది. వీళ్ళు స్క్రూటినీ చేసి హద్దులు కరెక్ట్ గా చూసుకున్న తర్వాతే భూధార్ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇందుకోసం అవసరమైన ప్రణాళిక అయితే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో అసైన్ భూములపై కమిటీని ఏర్పాటు చేయాలంటూ రెవెన్యూ శాఖకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అప్లికేషన్ల పరిష్కారం చివరి దశకు వచ్చిన తర్వాత అసైన్డ్ కమిటీల పని మొదలయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి అని అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అసైన్డ్ కమిటీలో స్థానిక ఎమ్మెల్యే, ఆర్డీఓ సభ్యులుగా ఉండాలని, ఇన్ఛార్జ్ మంత్రి, చైర్మన్, కలెక్టర్, కో చైర్మన్ గా ఉండాలని సూచించారు. రాష్ట్ర స్థాయిలో భూధాన్ కమిటీల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గత ప్రభుత్వం 2016లో భూధాన్ కమిటీ రద్దు చేసింది. ప్రస్తుతం భూధాన్ భూముల విషయంలో ఎక్కువగా విమర్శలు వస్తూ ఉండడంతో భూధాన్ భూముల నిర్వహణ పక్కాగా ఉండాలని, భూధాన్ యాక్ట్ ప్రకారమే కమిటీలు ప్రారంభించాలని, దీనికోసం ప్రణాళికను సిద్ధం చేయాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అప్లికేషన్ల స్టేటస్ ని అధికారులు సీఎం రేవంత్ రెడ్డిని అడిగగా సదస్సులో 8 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చాయని అధికారులు తెలిపారు. సాదా బైనామా కేటగిరీలో 4 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని, మిస్సింగ్ సర్వే నెంబర్లు, ఇతర డేటా కలెక్షన్ కు సంబంధించి 2 లక్షలకు పైగా అప్లికేషన్లు, మ్యూటేషన్, సక్సెషన్, కోర్టు కేసుల పెండింగ్ కింద 1 లక్షకు పైగా దరఖాస్తులు వచ్చినట్టు వివరించారు. ప్రస్తుతం ఎకరాకు 2500 మ్యూటేషన్ కోసం ఛార్జీ చేస్తున్నారని, ఈ మొత్తాన్ని కూడా కాస్త తగ్గించాలనే ప్రతిపాదన ఉంది. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోవాలని సీఎం అమౌంట్ పూర్తిగా తీసివేస్తే కింది స్థాయిలో కొందరు అధికారులు వసూళ్లకు పాల్పడే అవకాశం ఉన్నందున ఇప్పుడున్న మొత్తాన్ని కొంత తగ్గిస్తే రైతులకు మేలవుతుందని సీఎం అభిప్రాయపడుతూ ఉన్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ పైన సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. భూముల విలువలు సవరణ, స్టాంప్ డ్యూటీ చర్చించి రానున్న కేబినెట్ మీటింగ్ కల్లా సవరించిన మార్కెట్ వాల్యూ ప్రతిపాదనలు సిద్ధంగా ఉండేలా చూసుకోవాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. అదే విధంగా స్టాంప్ డ్యూటీ కాస్త తగ్గించాలని సూచించారు.